కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సురేష్ రెడ్డి శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని న్యాయమూర్తులతో ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణం నందు జ్యుడిషియల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ, న్యాయమూర్తులు కేసులను త్వరితగతిన విచారించి తీర్పులు వెలువరించాలని, ఈ క్రమంలో తీర్పుల్లో నాణ్యత లోపించకూడదని, అలాగే సుప్రీంకోర్టు వారు సివిల్ కేసులు మరియు విచారణలో ఉన్న ఖైదీల కేసులను త్వరితగతిన తీర్పులను వెలువరించడానికి ప్రయత్నించాల్సిందిగా సూచించారని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల వివరాలు, భవన సముదాయాల పరిస్థితులపైన వివరించారు. ఇంకా ఈ సమావేశంలో జిల్లాలోని ఇతర జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు. Welcome to Judicial Officers Conference. Now I request Honorable Ministry Pervez Garu to present the advocate. అలాగా Before commencing the session, I will be permitted to read the proposal. In Lordship, రానున్న వేసవిలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు మంచినీటి ఎద్దడి లేకుండా ప్రణాళికాబద్ధంగా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ప్రజలు కూడా కార్పొరేషన్ అధికారులకు సహకరించి నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన హితవు పలికారు. ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి సమీపంలోని గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, కార్పొరేషన్ ఇరిగేషన్, ఏపీఈపీడీసీఎల్ అధికారులు శనివారం పరిశీలించారు. కాలువలు కట్టివేయడం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో 2.5 మీటర్ల నీటి నిల్వలు తగ్గడంతో వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై పరిశీలించేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఏపీఈపీడీసీఎల్ అధికారులతో చర్చించినట్లు చెప్పారు. ఈ విధమైన పంపులను గుర్తించి అవసరమైతే కుళాయి కనెక్షన్లు కట్ చేస్తామని స్పష్టం చేశారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకర్లో 16 మీటర్ల నీటి నిల్వలు ఉండేవని, అయితే కాలువలు కట్టివేయడం వల్ల 13 మీటర్లకు ఈ స్థాయి పడిపోయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ సురేంద్రబాబు, గోదావరి కెనాల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏపీఈపీడీసీఎల్ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎల్బీ శ్రీనివాసరావు, కార్పొరేషన్ డీఈలు రజాక్, తాతబాబు, ఏఈలు సాంబశివరావు, సాయి, అరుణ్, దేవ్, సంధ్య, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎడా మాజీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు, గునుపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏదైతే ఏలూరుకి చివర దెందులూరు నియోజకవర్గంలో మరి ఇక్కడ పంప్ హౌస్ కట్టారో, దీంట్లో నుంచి మరి వాటర్ వేసవ కాలంలో మంచినీళ్ళు ఎద్దడి ఏమీ ఉండకోకుండా ఉండటం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో ముందుగా దీన్ని పర్యవేక్షించడానికి అందరం కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే కార్పొరేషన్ అధికారులు, కార్పొరేషన్ మేయర్ గారు అందరం కూడా ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చాం. మరి ఎందుకనంటే ఇందులో మొత్తం నీళ్లు స్టోరేజ్ అయితేనే మనకి వేసవ కాలం
కాలంలో నీటి ఎద్దడి లేకుండా ఉండటం జరుగుద్ది. అలాగే ఇక్కడ ఏదైతే ఇప్పుడున్న ట్రాన్స్ఫార్మర్ సరిపోవట్లేదన్న ఉద్దేశంతో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే 45 రోజుల నుంచి కూడా వాటర్ ఏదైతే కాలువలన్నీ కూడా కట్టేయడం వల్ల వాటర్ రాకపోవడం వల్ల వాటర్ నిల్వ కూడా ఆల్రెడీ 2.5 మీటర్లు తక్కువ ఉంది. దీనివల్ల మళ్ళీ మనకి యాసకాలంలో నీటి ఎద్దడి వచ్చేటట్టు ఉన్నదనేది మేయర్ గారు చెప్పడం మీదట మరి ఆ 2.5 మీటర్లను కూడా మనం ఇమీడియట్గా మరి ఏదైతే ఉన్నదో దాన్ని అంతటా కూడా చేయాలనే ఉద్దేశంతో 50 HP మోటార్లు కూడా 3 కొత్తగా కొనడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ ఏదైతే నాసు తూడు పట్టిస్ ఉంది మిషన్ పెట్టి తీయాలి, దానికి కూడా 5 లక్షల రూపాయలు అవుద్దని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేయర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన మనకి నీళ్ళు ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది. అన్నీ కూడా తక్షణమే మరి ఏలూరు నియోజకవర్గ ప్రజలకి వేసవి కాలంలో నీటి సమస్య ఉండకూడదన్న ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. 10 రోజుల పాటు కాలువ కంటిన్యూషన్కి వస్తుంది. ఈ 10 రోజుల్లోపు ఈ 2.5 మీటర్ల నీటిని కూడా నింపడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దానికి మరి అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఈ 10 రోజులు దీన్ని పర్యవేక్షిస్తుంటారు. తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకానికి ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎక్కువగా రావడానికి గల కారణం ఏదైతే పై నుంచి కూడా పూడికలు ఉండటం వల్ల వాటర్ ఇప్పుడు కూడా నీరు తక్కువగా ఉంది. మేము నింపిన తర్వాత పూర్తిగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేమంతా కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఏలూరు నియోజకవర్గ ప్రజలు కూడా కొన్ని విషయాలు గమనించుకోవాలి, శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఏదైతే అందరికీ నీటి సమస్య లేకుండా ఉండటం కోసం ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలామంది వాటికి ఏది పెట్టుకోకుండా నీటిని వృధా చేస్తున్నారు. ఏంటంటే వర్షాకాలం శీతాకాలం పర్వాలేదు, యాసకాలం వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా మంచినీటి అవసరం ఎంత అనేది వాళ్ళు కూడా గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కుళాయి ఉందో దానికి కార్క్ వేసుకోవాల్సిన బాధ్యతను వాళ్ళు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మున్సిపల్ అధికారులు కూడా తిరుగుతున్నారు. ఎవరైతే నీటిని వృధాగా పాడు చేస్తారో వాళ్ళ పంపులు కూడా కట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 10 మందికి నీళ్లు వచ్చేదాన్ని ఒకరి ద్వారా పోయే కాలువల్లోకి పోయే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళే జాగ్రత్తలు తీసుకుంటే మున్సిపల్ అధికారులు ఏ చర్య తీసుకోరు. దాన్ని కూడా ప్రజలు పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే రానున్న యాసకాలంలో మంచినీటి సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మంచినీరు అందించే చర్యల్లో భాగంగా గౌరవ శాసనసభ్యుల వారు అలాగే గౌరవ కార్పొరేటర్లు అధికారులు అందరం కూడా ఈరోజు ఈ యొక్క దెందులూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మరి పర్యవేక్షించుకోవడం జరిగింది. ఏదైతే ఈ జనవరి మాసానికి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 16 మీటర్ల లోతు నీళ్లు ఎప్పుడు నిల్వ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మరి దాదాపుగా 45 రోజులు గోదావరి కాలువ కట్టేయడం వల్ల మరి 13 మీటర్ల లోతు మాత్రమే ఉన్నాయి. ప్రజలు కూడా దీన్ని గమనించుకోవాలి. ఎందుకంటే మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి మోటార్స్ కానివ్వండి మరి దాదాపుగా 150 HP మోటార్స్ ఇప్పటికీ ఉన్నాయి. అవి సరిపోకపోవడంతో మరి 50 HP మోటార్లను కూడా మరి కొనుగోలు చేయడం జరిగింది. అలాగే ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పూర్తిగా ప్రజలకి మంచినీరు సౌకర్యం కల్పించాలని మరి అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గోదావరి జలాల్ని అతి త్వరలోని గౌరవ శాసనసభ్యులు వారు చెప్పినట్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా కోరటం జరిగింది. ఈ 10 రోజులు ఈ స్టోరేజ్ని నింపే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు పూర్తి సహకారంతో మరి నీటిని వృధా చేయకుండా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్ కేంద్రంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక ససియారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ సెంటర్ను శనివారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 3,15,261 మంది ఓటర్లు ఉన్నారని, ఇందుకోసం జిల్లాలో 440 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం మార్చి 3వ తేదీన సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ మరియు కాకినాడ జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు ఏలూరు జిల్లాకు చేరుకుంటాయని, వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. కౌంటింగ్ హాల్లో ఫలితాన్ని ప్రదర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంత
ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, పెదపాడు తహసీల్దార్ కృష్ణజ్యోతి, సర్వేయర్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ వచ్చి తెల్లవారుజాము 4-5 మధ్య వస్తుంది. దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందించగా సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇంటి దగ్గర క్యాంప్ ఆఫీస్ మాకు వద్దు డబ్బులు కావాలన్నారు. ఫోన్లో మాట్లాడక పదో తారీఖు పగలండి. ఉద్యోగం అంటే పాలసీ సుబ్బారావు గారు మాకు ఉండమన్నారా? సుబ్బారావు జాన్ గారు నేను ఎప్పుడు వచ్చాను ఇచ్చుకోరు సాధనం ఓకే సార్. చూసుకొని టైం పడతామా కొంచెం ఎదుర్కొంటున్నా సరి చేశారు కదా. దాకా పండుగ కూడా రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్తానన్నారండి. హాస్పిటల్ దీని చూపిండే చూపిస్తే ఎస్టిమేట్ వేసిస్తే ఎలా వచ్చి తీసుకెళ్తాం అని అన్నా. సహస్రనామరతుల్యం రామనామవరారణే ఓం ఆయనేతే ప్రాయణే దుర్వారోహంతు పుష్పణి రాశ్చ పుండరీకాణి సముద్రశ్చ గృహాయమే అభయాంజనేయ స్వామి వార్యానుగ్రహం సదా పరిపూర్ణత ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే శతమనంతం భవతి శతమైశ్వర్యం భవమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిదం దీర్ఘమాయుః. జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పెదపాడు మండలం తాళ్లగూడెం గ్రామాన్ని శనివారం సందర్శించారు. తొలుత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడీ పిల్లలకిస్తున్న పోషక ఆహారాలను, వారికి అందిస్తున్న విద్యను గురించి తెలుసుకుని తదుపరి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య, పోషకాహారంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి పాఠ్యపుస్తకాలను చదివి పాఠ్యపుస్తకాల్లోని పలు అంశాలను విద్యార్థులతో చెప్పించారు. అనంతరం గ్రామంలో పలు ప్రాంతాలను పరిశీలించి గ్రామస్తులు కోరిన పలు అభివృద్ధి కార్యక్రమాలను
కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అమిల్ జామా, పంచాయతీరాజ్ ఏఈ మురళీకృష్ణ, మండల విద్యాశాఖ అధికారులు ఎస్ నరసింహమూర్తి, డివి రమణ, సిడిపిఓ విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి కంకర్ల తంబి, విఆర్ఓ శర్మ తదితరులు పాల్గొన్నారు. సెమిస్టర్ 1లో ఉన్నాయి మేడం. సెమిస్టర్ 1 కంప్లీట్ అయితే సెమిస్టర్ 2 ఓకే. నో టెక్స్ట్ బుక్స్ ఆర్ రియల్లీ గుడ్, బట్ మొత్తం తెలుగు ఇంగ్లీష్ బాగా రాశారు, కానీ మనం ఇంగ్లీష్ అట్లీస్ట్ ఇక్కడ వాటర్ ఫ్లో వస్తుందమ్మా వీళ్ళకి 100% వచ్చేస్తుంది తీసుకెళ్తే. క్యాంప్ పెట్టారు కదా. ఓకే ఒక పాపులేషన్ ఇస్ 630. ఇంత లేబరన్స్ మేడం గారు, ఇంత చిన్న గ్రామం. వచ్చి నీళ్ళు తీసుకోబోయేటట్టు చేయించలేమా? ఎవరిది? గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు కన్సల్టివ్ ఏసీగా మీరు ఈ ధాన్యం ప్రొక్యూర్మెంట్కి బాధ్యత కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకని చెప్పాను మేడం, 24 hours బిలో డబ్బులు పడిపోతాయి రైతు. అంత కౌలు అవుతుంది. ఇతర పంటలుగా మినిమం పెసరేసామండి. సంచులు కొరత లేదు, డబ్బులు అమౌంట్ ముందు అవుతుంది. దాన్ని మిల్లు దగ్గర తెచ్చి లేదు. చాలా బాగుంది మేడం. పర్సనల్ గా అందరూ తీసుకున్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా,
విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9885546888.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలనుకునే వారి జిల్లాకు చెందిన భక్తుల సౌకర్యార్థం ఏలూరు డిపో నుంచి 2 ప్రత్యేక బస్ సర్వీసును అందుబాటులో ఉంచామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంక్రాంతికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని, ప్రజలు ఏ విధమైన అసౌకర్యానికి గురి కాకుండా వారి గమ్యానికి సురక్షితంగా చేర్చామని, తద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు 1,14 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అదనంగా 10 లక్షల ఆదాయం పెరిగిందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఎంచుకుని ప్రయాణించిన ప్రతి ప్రయాణికుడికి ధన్యవాదాలను తెలియజేశారు. అలాగే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఏలూరు డిపో నుంచి ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరు కొత్త బస్టాండ్ నుండి 2 బస్సులు బయలుదేరతాయని, రిజర్వేషన్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని అన్నారు. ఏలూరు నుండి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సులను ఏర్పాటు చేశామని, దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఒక ప్రణాళిక చేసి చక్కటి ప్యాకేజీతో ఈ 2 బస్సుల్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. మరిన్ని వివరాలకు 9346767670 PRO సంప్రదించాలని తెలియజేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో జరిగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణానికి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 50 బస్సులు ఏర్పాటు చేయబడాలని, రానున్న రోజుల్లో అనేక పుణ్యక్షేత్రాలకు సంబంధించిన కార్యక్రమాలను తలపెడతామని, ఇకపై ఏ జాతర కార్యక్రమం జరిగినా ఆర్టీసీ ముందుండి బస్సులను నడుపుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో వినూత్నమైన కార్యక్రమాలను ఆర్టీసీ సంస్థ ద్వారా చేపట్టి ప్రజల మన్ననలు పొందే విధంగా, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన వివరించారు. నమస్తే అండి. కృషి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరి నేను జోనల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత, మరి సంక్రాంతి చూసుకుంటే స్పెషల్ బస్సులు ఎక్కడ ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సమకూర్చడం, తద్వారా దాదాపు 1,14 లక్షల రూపాయలని ఆదాయాన్ని, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అదనంగా ఇంకో 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా అధికారులతో కూర్చొని ఒక ప్రణాళిక చేయటం, అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం జరిగేటువంటి మధ్యప్రదేశ్లో జరిగేటువంటి మహాకుంభమేళ కార్యక్రమానికి మరి ఏలూరు నుంచి 2 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ యొక్క బస్సులు ఏలూరు నుండి మహాకుంభమేళ అంటే ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ప్రయాణికుల కోరికపై, అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కుంభమేళానికి ప్రజలు వెళ్తూ ఉన్నారు. మన ఏలూరు నుంచి కూడా బస్సులను ప్రయాణికులకి సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకి సూచించడం జరిగింది. దానిపైన అధికారులు కూడా ఒక ప్రణాళిక చేసి ఏలూరు నుంచి అంటే ఒక చక్కటి ఒక ప్యాకేజీ పెట్టి 2 బస్సులని ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మన ఏలూరు బస్టాండ్ నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఏలూరు బయలుదేరి పూరి, కోనర్క, భువనేశ్వరి, ప్రయాగరాజ్, సంగం స్థాన, కాశీ, అయోధ్య, గయా, బుద్ధగయ తిరుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రాచుర్యం కాంచినటువంటి అర్సవల్లి సూర్యనారాయణ దేవాలయం, శ్రీకాకుళం,
దర్శనం అనంతరం ఏలూరు చేరుకోవడం జరుగుతుంది. మరి యొక్క జరుగుతున్నటువంటి ఈ యాత్ర మొత్తం కూడా 8 రోజులు యాత్రికులకు ఉదయం రాత్రి అల్పాహారం మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పుణ్యశాస్త్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా మరి ఆర్టీసీ సంస్థ నుంచి తలపెట్టడం జరిగింది. మరి అంతర్వేద కార్యక్రమాలు 7-8 తారీఖుల్లో జరిగేటువంటి అంతర్వేద కార్యక్రమానికి కూడా మరి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. 4 బస్సులను ఏలూరు నుంచి 4, తాడేపల్లిగూడ నుంచి 10 బస్సులు, ఏలూరు నుంచి 4 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 7-8 తేదీల్లో జరిగేటువంటి అంతర్వేది నరసింహస్వామి యొక్క కళ్యాణానికి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 50 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా మళ్ళీ మీ గమ్యానికి వచ్చేటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా మేము చేస్తూ ఉన్నాం. దీన్ని అన్ని విధాలుగా కూడా ప్రజలు వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్టీసీ సంస్థను బలోపేతం పరచడం కానీ ప్రజల్లో కూడా ఏ భయం లేకుండా సురక్షితంగా తీసుకెళ్లి వారి యొక్క ఆ దర్శనాన్ని చేయించి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలని ఆర్టీసీ సంస్థ ద్వారా చేపట్టి మరి ప్రజల మన్ననలు పొందాలి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు తలపెడుతున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఇట్లు మీ రెడ్డప్పల నాయుడు, విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్. మోదీ నేతృత్వంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా అద్భుతమైన బడ్జెట్ అని, ఎప్పుడూ కూడా గవర్నమెంట్ పేద ప్రజల గురించే మాట్లాడుకుంటాయని, మొట్టమొదటిసారిగా మధ్యతరగతి కుటుంబీకుల గురించి మాట్లాడిన ఏకైక బడ్జెట్ ఈ బడ్జెట్ అని, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులకు ఏ రకంగా పైకి తీసుకురావాలనే విషయంలో ఈ బడ్జెట్ చాలా మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ పేర్కొన్నారు. శనివారం పార్లమెంట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయపు పన్నులో కూడా 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఈ బడ్జెట్లో చేశారని, అది చాలా గొప్ప విషయమని, బీమా రంగంలో 100% ఎఫ్డీఐలకు అవకాశం కల్పించారని, అనగా ఫారిన్ నుండి పెట్టుబడులు పెట్టేవారికి 100% పెట్టుబడి పెట్టినా కూడా ఎటువంటి పన్ను ఉండదని ఆయన పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, మోడీ గారి నేతృత్వంలో పార్లమెంట్లో అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిజంగా చెప్పాలంటే ఇంతవరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా పేదలు అంటూ ఉండేది, మధ్యతరగతి కుటుంబాల గురించి ఎవరు కూడా మాట్లాడేవారే కాదు. అటువంటిది మధ్యతరగతి కుటుంబీకుల గురించి మాట్లాడిన మొట్టమొదటి బడ్జెట్ ఇప్పుడున్నటువంటి బడ్జెట్. అంతేకాదు వాళ్ళకి ఎన్నో రాయితీలు కల్పించడం జరిగింది. సుమారుగా 40,000 ఇళ్ళు, 4 కోట్ల ఇళ్ళు మధ్యతరగతి ప్రజలకి కట్టించాలనే ఒక సదుద్దేశం కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేటప్పటికల్లా 12 లక్షల రూపాయల ఆదాయం వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదనేది కూడా ఒక మంచి విషయం. అలాగే వ్యవసాయానికి, అలాగే ఫిష్ ఎక్స్పోర్ట్స్కి ఇటువంటి వాటికి కొన్ని రాయితీలు కూడా ఇచ్చారు, అది కూడా మంచి విషయం. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క 50 ప్లేసుల్ని టూరిజంగా డెవలప్ చేస్తూ ఆ 50 స్పాట్స్ కంట్రీ మొత్తం మీద తీసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడం కోసం కూడా ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా మెడికల్ టూరిజం పెరగడం కోసం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వీసాలు ఇవ్వడం కానీ, కొన్ని దేశాలకి మెడికల్ టూరిజం మీద వచ్చే వాళ్ళకి అసలు వీసాలు లేకుండా చేయడం కానీ, ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. నిజంగా వాళ్ళు చెప్పాలంటే మన ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ టోటల్గా ఎఫ్డీఏ 100% ఎఫ్డీఏ ఏ ట్యాక్స్ లేకుండా ఎంత పెట్టుబడులను తెచ్చుకోవచ్చు అనే విధానాన్ని కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అటు వ్యవసాయానికి కానీ, ఇటు పారిశ్రామికానికి కానీ, ఇటు చదువుకున్న విద్యార్థులకు కానీ అందరికీ కూడా ఉపయోగపడే బడ్జెట్ తీసుకొచ్చారు ఈసారి. మరి అంతేకాకుండా బీహార్కి ఎన్నో సౌకర్యాలు కల్పించారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కానీ మరొకటి కానీ అక్కడ కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో ఈ రోజున టూరిజానికి సరైనటువంటి ఖర్చు కనుక సరైనటువంటి పద్ధతిలో కనుక పెట్టగలిసి సరైనటువంటి మోతాదులో కనుక టూరిజం కనుక డెవలప్ చేయగలిగితే విపరీతమైన ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు వస్తుంది. ఆ దిశగా ఒక మొట్టమొదటి అడుగు పడిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ మొత్తం మీద నాకు అర్థమైంది ఏంటంటే ఇది మధ్యతరగతి ప్రజల బడ్జెట్. వాళ్ళకి ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించాలనే విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నటువంటి బడ్జెట్.
మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పలు నిర్ణయాలలో మనకి ఒక రకంగా చూడాలంటే ఈ కస్టమ్స్ రాయితీలు కానీ, లేకపోతే సెంట్రల్ ఎక్సైజ్ రాయితీలు కానీ, ఎక్స్పోర్ట్స్ విషయంలో రాయితీలు కానీ ఇచ్చారు. మరొకటి ఏంటంటే ఈ బ్యాటరీల మీద, సెల్ ఫోన్లో వాడే బ్యాటరీలు కానీ, లేకపోతే కార్లకు వాడే బ్యాటరీలు కానీ, దాని మీద కస్టమ్స్ సుంకం మొత్తం మినహాయింపు కొన్ని వాటిలో కొన్ని వాటిలో తగ్గించడం వల్ల బ్యాటరీ కార్లు ఇవాళ చీప్ అవుతాయి, సెల్ ఫోన్లు కూడా చీప్ అవుతాయి. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకమైనటువంటి విధానాలు ఈ యొక్క బడ్జెట్లో పెట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మోడీ గారి యొక్క ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఎన్నికల ముందు ప్రజలకి ఆకర్ష బడ్జెట్ పెడతారంటారు. ఇప్పుడే ఎన్నికలు లేవు, కానీ ఎందుకు పెట్టారంటే ప్రజల సౌభాగ్యమే బీజేపీ పార్టీకి ముఖ్యం, ప్రజల యొక్క ఆనందమే బీజేపీ పార్టీకి ముఖ్యం, ప్రజల యొక్క ఎదుగుదలే బీజేపీ పార్టీకి ముఖ్యం అనేది వాళ్ళ అంతర్లీనంగా ఉన్న మనస్సుని ఈ రోజున మోడీ గారు ప్రజల ముందు ప్రవేశపెట్టి ఈ బడ్జెట్ ద్వారా ఇంకా ఎన్నో రాయితీలను చెప్పుకుంటూ పోతే, కానీ ఇప్పటికి నేను చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా ఇది అద్భుతమైన బడ్జెట్ అని మరొకసారి చెప్తూ జై భారత్, జై మోడీ. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఫిబ్రవరి 5వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఆ కార్యక్రమంలో విద్యార్థులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైకాపా జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబంపాటి విజయరాజులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించకుండా తాత్సారం చేయడం పట్ల విద్యార్థులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని, గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇటువంటి ఇబ్బందులు లేవని ఆయన గుర్తు చేశారు. సకాలంలో విద్యార్థుల ఫీజులు చెల్లించకపోవడం వల్ల వారికి హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, ఫీజులు కట్టని విద్యార్థులను కాలేజీల నుంచి యాజమాన్యాలు పంపించివేయడం, ఇటువంటి అవమానకర సంఘటనలతో విద్యార్థులు తీవ్ర అవమానాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ఏలూరు ఇన్ఛార్జ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ పథకాలను తొంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మామిళ్లపల్లి జయప్రకాష్ పేర్కొన్నారు. అనంతరం ధర్నాకు సంబంధించిన పోస్టర్లను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర వైకాపా అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబు, బీసీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, కిలాడి దుర్గారావు, పల్లి శ్రీనివాసరావు, ఎస్సీ నాయకులు, కార్పొరేటర్లు, వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. ఫీజు పోరు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరిపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా, అలాగే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో అందరూ నాయకులతో కలిసి ఏలూరు యొక్క వైఎస్ఆర్ విగ్రహం ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు కూడా మరి అలాగే ఈ యొక్క సమస్యలపైన ప్రత్యేకంగా డిఓ గారికి కూడా మెమోరాండం ఇచ్చేటువంటి కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, ఈ రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నటువంటి ఈ కూటమి సర్కారుపై నిరసన గళమే ఈ ఫిబ్రవరి 5వ తేదీన జరిగేటువంటి ఫీజు పోరు. పేద పిల్లలపై కక్ష సాధింపు చర్యలు దిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3 త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టి రాక్షస ఆనందాన్ని చూస్తున్నారు ఈ ప్రభుత్వ అధినేతలు. వీటికి ప్రత్యేకంగా కేటాయించవలసిన నిధులను కేటాయించి వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ ప్రభుత్వం పైన ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమంలో మరి రేపు ఫిబ్రవరి 5వ తేదీన విజయవంతం కావడానికి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో కాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మరి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈ రోజున మా వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 5వ తారీఖు విద్యార్థుల యొక్క ఇబ్బందులు, విద్యార్థుల యొక్క చదువులు మధ్యలో ఆగిపోయే స్థితిలో ఉన్న దాని మీద ఫీజు పోరు అనే కార్యక్రమం మీద పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏలూరు నియోజకవర్గంలో మా పార్టీ కార్పొరేటర్లు,
సిటీ ప్రెసిడెంట్ గారు, నాయకులు అందరూ కలిసి రేపు ఫిబ్రవరి 5వ తారీఖు ఫైర్ స్టేషన్లో మా అధినాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి కలెక్టర్ గారిని కలిసి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి, అక్కడ నుంచి డిఈఓ గారిని కలిసి పిల్లల యొక్క ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల మూలన వాళ్ళ చదువులు ఆగిపోవటాలు, కాలేజీలో వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, వీటన్నిటి గురించి మాట్లాడటం జరుగుతుంది. విద్య మీద పెట్టేది డబ్బులు మనం పెట్టుబడిగా చూడకుండా మంచి భవిష్యత్తుకి చూస్తున్నాం. మనం ఇన్ని కోట్ల రూపాయలైనా సరే విద్య మీద మనం వెచ్చిద్దామని చెప్పారు. మరి మీరు అంత చెప్పిన మనిషి, ఉన్నంత సీనియర్ అన్న మనిషి, మరి మీరు విద్య ఫీజుకి సంబంధించి ఇంతవరకు ₹1 మీరు చేయలేదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 5వ తారీఖున పిలిపించిన కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్, అలాగే వైఎస్ఆర్సీపీ ఫీజు పోరులో రేపు ఫిబ్రవరి 5న విద్యార్థుల తల్లిదండ్రులు, మా పార్టీ సభ్యులు అందరం కలిసి కలెక్టరేట్కి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకోకుండా, పేద విద్యార్థులని చదువుకు వెళ్ళనివ్వకుండా, ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా దాదాపు అన్ని కాలేజీల్లో, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అట్లాగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో దాదాపు వేల కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంచింది ఈ ప్రభుత్వం. మా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పోరును ఫిబ్రవరి 5న జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండన్సాల్లో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ద్వారా ఏలూరు అతిథి హోటల్ వద్ద ఉన్న శశి హాస్పిటల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో ఏలూరు అమీనాపేటలో ఉన్న శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం పోలీస్ స్కూల్ పక్కన గల కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో నేత్ర వైద్యం, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్స్లో ప్రావీణ్యత కలిగినటువంటి డాక్టర్లతో పరీక్షలు నిర్వహించి
అవసరమైనటువంటి వారికి ఉచితంగా మందులను వైద్యాధికారుల సిఫార్సు మేరకు అందజేశారు. శ్రీ పరమహంస యోగానంద నేత్రాలయం వేమగిరి వారు నేత్ర పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరమయ్యే వారికి ఉచిత ఆపరేషన్ నిర్వహించడానికి డాక్టర్లు అన్ని సదుపాయాలను కలగజేస్తున్నారు. జనరల్ మెడిసిన్స్లో డాక్టర్లు అన్ని రకాలైనటువంటి పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు అవసరమయ్యే పోషక విలువలు కలిగినటువంటి మందులను ఈ కార్యక్రమంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ స్రవంతి, వైస్ ప్రిన్సిపల్ జి వరప్రసాద్, శశి హాస్పిటల్ డాక్టర్ కె పృథ్వీ నరేష్, శ్రీమతి ఎం బిందు చౌదరి, నేత్ర వైద్యులు ప్రభాకర్ రావు, శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు కె శశేఖరరావు, కె వెంకటేశ్వరరావు, మూర్తి, బ్రహ్మానందం, సమితి సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.